ప్రకాశం జిల్లాలో లభించే గ్రానైట్ కు విశ్వ విపణిలో ఎంతో గిరాకీ. మన దేశం నుంచి చైనాకు ఎగుమతుల్లో సింహభాగం చీమకుర్తి గెలాక్సీ గ్రానైటే. ఇంతటి ఖ్యాతి చెందిన ఈ గ్రానైట్ కు మరో గౌరవం దక్కింది. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రకాశం జిల్లా గ్రానైట్ నే వినియోగిస్తున్నారు. నాణ్యత మన్నిక పరంగానే కాకుండా ఆగమ శాస్త్ర శిలా శాసనాల పరంగా కృష్ణశిలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. అందుకే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం, ప్రాకారాలు, రాజగోపురం, విమాన గోపురం వంటి ప్రధాన కట్టడాల్లో ఈ రాయినే ఉపయోగించబోతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. వైష్ణవాలయాల్లో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 750 కోట్లతో తెలంగాణ సర్కార్ అభివృద్ధి చేస్తోంది. ఆగమశాస్త్ర పండితులు సుందరరాజన్ సలహాలు, సూచనల మేరకు అలైన్ ఈవెంట్ అవుట్ డైరెక్టర్ ఆనందసాయి నేతృత్వంలో శిల్పకళ ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం జరుగుతోంది. ప్రధాన ఆలయం, ప్రాకారాలు, రాజగోపురం, గర్భగుడి శిఖరంపైన నిర్మించే విమాన గోపురం నిర్మాణానికి గ్రానైట్ రాయి వినియోగిస్తున్నారు. రాతి నిర్మాణాలు, శిల్పాల రూపకల్పనలో నిష్ణాతులైన 8 మంది గుత్తేదార్లకు ఈ పనులు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ప్రకాశం జిల్లా ఒంగోలు, గుంటూరు జిల్లా కోటపకొండ, చిలకలూరిపేట ప్రాంతాల్లో యాదాద్రి ఆలయ శిల్పాలు రూపుదిద్దుకుంటున్నాయి. 8 మంది గుత్తేదార్లు వినియోగిస్తున్న రాయి ప్రకాశం జిల్లా గ్రానైట్ కావటం విశేషం. సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన క్వారీల నుంచి వెలికితీసిన గ్రానైట్ రాయిని ఆయా ప్రాంతాలకు తరలించి శిల్పాలు తయారు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో ఆగమ శిలాశాసనాల ప్రకారం కృష్ణశిలని ఉపయోగించాలని పండితులు సూచించారు. ఒంగోలుకు చెందిన గుత్తేదారు సుబ్రహ్మణ్యం 4 ప్రాకార గోపురాలు, 3 పంచతల గోపురాలు, గర్భగుడి విమాన గోపురానికి సంబంధించిన రాతి శిల్పాల్ని మాటూరు మండలం జొన్నతాళిలో రూపొందిస్తున్నారు. ఈ వర్క్షాప్లో 50 నుంచి 60 మంది శిల్పుల వరకు పనిచేస్తూ ఉన్నారు. మాకు వచ్చేసి మొత్తము ఒక ప్రాకార పంచతల గోపురాలు ఒక 2 మరియు విమాన పంచతల విమాన గోపురం 1, మొత్తం 3 గోపురాలు మా కాంట్రాక్టర్ గారి పరిధిలో నడుస్తూ ఉన్నవి. ఆ రాయి కూడా మన కృష్ణశిల అంటారు. దీన్ని వైటిడిఎస్ సంస్థ వాళ్ళు, తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు దాన్ని వాళ్ళ ద్వారాగా పరిశోధన చేసి సాంకేతికమైనటువంటి లోపాలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే ఉద్దేశంతో పరిశోధన చేసి ఇది బెస్ట్ ఆఫ్ స్టోన్గా వాళ్ళు సెలెక్ట్ చేసి దీన్నే ఆ యొక్క టెంపుల్కి వాడాలి అని చెప్పని వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాతనే అందరూ కూడా 8 మంది కాంట్రాక్టర్లు కూడా ఆ స్టోన్నే వాడటం జరుగుతూ ఉంది. తమిళనాడులోని తిరుచి, పుదుకొట్టాయానికి చెందిన 40 మంది 4 నెలలుగా రాత్రింబవళ్లు రాజగోపురాలకు అవసరమైన రాయి చెక్కే పనిలో నిమగ్నమయ్యారు. యాదాద్రి ఆలయ శిలా నిర్మాణాల్లో వినియోగిస్తున్న రాయి ఇక్కడిదే కావటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతం నుంచి గ్రానైట్ రాయి సప్లై చేసి ఇక్కడి నుంచి అక్కడ మంచి కట్టడాలు జరగటం, దేవస్థానాలు కన్స్ట్రక్షన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా సైడ్ కూడా ఇంకా కొంచెం మంచి ఇదిగా దేవస్థానాలు కూడా ఈ విధంగా రాయిని వాడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి కూడా మంచి ఉపాధి దొరుకుతుంది. ఇది మాకు చాలా గర్వకారణమైన విషయం. వాణిజ్యపరంగానే కాకుండా ఆలయ నిర్మాణాల్లో కూడా ప్రకాశం జిల్లా గ్రానైట్ ప్రాముఖ్యత సంతరించుకోవటంపై పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణాల్లో కూడా వినియోగించి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరుతున్నారు.